గత నెల 26వ తారీఖున రామదుర్గం గ్రామంలో శ్రీనివాసులు అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోవడం జరిగింది. దాని మీద అతని తల్లి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 36/2023 అండర్ సెక్షన్ 174 సిఆర్పిసిగా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో ఉండగా డాక్టర్ గారు ఇచ్చిన పిఎం రిపోర్ట్ను ఆధారంగా ఇతను ఒక బలమైన ఆయుధం చేత కొట్టబడ్డం వల్ల తల మీద బలమైన గాయం కలిగి చనిపోయినాడు అని చెప్పి డాక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనము ఈ 174 సిఆర్పిసి నుంచి 302 ఐపీసీ అంటే మర్డర్ కింద కేసును ఆల్టర్ చేసి తదుపరి దర్యాప్తును కొనసాగించడం జరిగింది. ఈ దర్యాప్తులో మనకు బయటపడిన విషయం ఏమంటే, ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో అతని భార్య సరస్వతికి రెగ్యులర్గా గొడవలు జరుగుతూ ఉండేది. ఎక్కువగా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉండేవాళ్ళు తరచుగా. అతను చనిపోయిన రోజు కూడా ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో అతను మద్యం సేవించుండడం, ఈమెను అంటే వాళ్ళ భార్యను కొట్టడం జరుగుతుండడంతో ఈమె అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని బలంగా తోస్తే అతను కింద పడ్డాడు. ఆ టైంలో ఈమెను గట్టిగా పట్టుకుంటే ఆమె చేతికి అందుబాటులో ఉన్న ఒక ఇనుప రాడ్డును తీసుకొని అతని తల మీద బలంగా కొట్టడం జరిగింది. అంటే ఇతను ఇంకా ఎప్పుడు ఇలాగే గొడవలు పడుతున్నాడు, ఇతని నుంచి ఎలా అయినా సరే ఇంకా మనం సేవ్ కావాలన్న ఉద్దేశంతో ఆమె అతని తల మీద కొట్టడం జరిగింది. ఆమెను ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి మారణాయుధం ఏదైతే ఆమె ఉపయోగించిందో దాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆమెను రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.